ఒకసారి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడతాం. డాక్టర్ శివకుమార్ లాల్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే. సో ఓవరాల్గా మీ పార్టీపై, మీ ప్రభుత్వంపై 22A పైన పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ తాటికాయ జయరాం, అదే క్రమంలో మహేష్ గారు బీజేపీ స్పోక్స్ పర్సన్, బీఆర్ఎస్ నాయకులు రామ్మూర్తి గారు. సో అంతర్గతంగా బహిర్గతంగా జరుగుతున్న చర్చలు కావచ్చు, తర్వాత ఇంటా బయట పోరు కావచ్చు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఈ దెబ్బతో అయిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరేం చెప్తారు? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న డాక్టర్ జయరాం గారికి, రామ్మూర్తికి, బీజేపీ తమ్మునికి అందరికీ కూడా నమస్కారం. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే బ్రిటిష్ జమానాలో ఉన్నప్పుడున్న రూల్ ఏదైతే ఉందో 22, ఆ 22ని తీసుకొచ్చి మొత్తానికి అప్పుడు 125 సంవత్సరాల కింద ఉన్న ఇదొక రూల్. దాని తర్వాత ఇది కాలక్రమేణా అంటే 2 డెకేడ్స్ ఒక లొల్లి జరిగిన తర్వాత 1995లో ఈ 22ని అబాలిష్ చేద్దామనే రకంగా ఒక ఆలోచన వస్తే కోనేరు రంగారావు గారిది ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కోనేరు రంగారావు గారి కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు అప్పుడు హైకోర్టు ఏం డిసిషన్ ఇచ్చిందంటే, మీరు ఏ భూములు నిషేధితామో, ఏ భూములు ఎక్కడ మీరు కాపాడడానికి పెడుతున్నారో దాన్ని పబ్లిక్ డొమైన్ లో పెట్టమని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది హైకోర్టు అప్పట్లో. సో దాని తర్వాత పబ్లిక్ డొమైన్ లో పెట్టమనే రకంగా ఆలోచిస్తే IGRI లేకపోతే సబ్ రిజిస్ట్రార్, రెవెన్యూ, ఎండోమెంట్ భూములు, సీలింగ్ లో మిగిలిపోయిన భూములని, లేకపోతే కోర్టులో స్టాప్ చేసిన భూములని, ఇవన్నిటిని కూడా మొత్తానికి నిషేధిత భూములలో పెట్టి RDO, MRO, CCLA, తర్వాత కలెక్టర్ వీళ్ళందరు పరిస్థితుల్లో అందరి దగ్గర ఒకటే రూల్ ఉండాలని 2007లో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత 2007 నుంచి అది ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత పెండింగ్ ఉండిపోయింది. ఇటు RDOలో ఇప్పుడు సపోజ్ మూల శ్రీనివాస్ గారికి ఒక ల్యాండ్ ఉంది అనుకుందాం. ఆ ల్యాండ్ ని కలెక్టర్ లో ఒక పేరు ఉంటుంది, RDOలో ఇంకో పేరు ఉంటుంది, లేకపోతే CCLAలో ఇంకేదో ఉంటుంది. కానీ మన దగ్గర ఏదైతే ఒరిజినల్ గా ఏదైతే ఉందో పానీ తర్వాత పైసలు పట్టి ఏవైతే ఉన్నాయో అవి ఒరిజినల్ అనేది మన దగ్గర ఒక నిర్ధారణ జరిగిపోయింది. అది ఉంటే మటుకు మిగతా దగ్గర ఏ రకంగా కూడా పేరు మార్పులు అవి ఉన్నా, లేకపోతే కొన్ని దగ్గర హక్కుదారుగానో, లేకపోతే కొన్ని దగ్గర కౌలుదారుగానో, లేకపోతే ఇంకొకటి ఏదో ఉన్నా వాటిని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి CCLA నుంచే పర్ఫెక్ట్ గా ఉండాలి అనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంతో పాటు ఆ 2007లో 22కి ఒక A యాడ్ చేసి 22A అయింది అప్పట్లో. ఇక గతంలో 9.5 సంవత్సరాల మా రామ్మూర్తి వాళ్ళ ప్రభుత్వం ఏమేం చేసిండ్రో ఆయన రివర్స్ గానే చెప్పిండు. మేము బ్రోకర్ చార్టర్లు చేసినాము, లేకపోతే మొత్తానికి ల్యాండ్లు కబ్జాలు చేసినాము, చెరువులు కుంటాలు అనుకుంటా అవన్నీ కూడా మేమే మింగినాము. ఇవన్నీ కూడా ఆయన ఒక్క నిమిషం తమ్ముడు ప్లీజ్ నువ్వు ఎన్ని మాట్లాడినా నేనేమనలే, ఒక్క నిమిషం నేను కంప్లీట్ చేసాక నువ్వు రాసుకోండి చెప్పు ప్లీజ్. అయితే ఈ రకంగా నేను చెప్పేది నిన్ను బాస్, నువ్వు చెప్పేది నువ్వు ఏమేమి చెప్తున్నావు అని చెప్తా. నువ్వు ఎవనోని బ్రోకర్ అంటున్నావు, నువ్వు బ్రోకర్ పార్టీలకైనా వచ్చినావు అనేది కూడా నాకు తెలుసు. అవన్నీ వద్దే, నేను చెప్పేది నువ్వు అనేటప్పుడు నేను ఏమనలే, నేను అనేటప్పుడు కూడా నువ్వు మాట్లాడదు. నేనేమంటున్నా రామూర్తి ఒక్క నిమిషం ఆగు, నేను చెప్పిన తర్వాత మాట్లాడను. ఏమంటున్నావు అంటే మొత్తానికి మా పార్టీ 19.5 సంవత్సరాలు ఎక్కడెక్కడ దోచుకోవాలి, ఎక్కడెక్కడ కమిషన్లు తినాలి, ఎక్కడెక్కడ ఏం చేయాలి, కొత్త 60 ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ చెయ్యండి 9.5 సంవత్సరాలలో మేము చేసి చూపించడం అనే రకంగా రామూర్తి ఒప్పుకున్నందుకు నిజంగా థాంక్స్ రామూర్తి. అయితే ఒక రకంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి BRS ఆయన వాపస్, ఓకే రైట్. దాని తర్వాత ఇటు ఆలోచిస్తే మిగతా విషయంలో మిగతా నాయకులంతా పక్క పార్టీలకి వచ్చిండ్రు, తర్వాత కాంగ్రెస్ లో ఉన్నారు, అది ఓకే. అవన్నీ పోను ఈ రకంగా ఇప్పుడు జయరాం గారు చెప్పిన మాటకు ఆలోచిస్తే ఆల్రెడీ ఏదైతే మంత్రి, రెవెన్యూ మంత్రి సారీ చెప్పడం జరిగింది. ఏమని కొన్ని తప్పులు జరిగినాయి, దానికి యాజ్ ఏ రెవెన్యూ మంత్రిగా నేను అధికారులు చేస్తూ వాళ్ళని సస్పెండ్ చేస్తా అన్నాడు.
ప్రజలకు నిజంగా కూడా హాని జరగొద్దని నేను కూడా కోరుకుంటున్నా. జయరాం గారితో నేను ఏకీభవిస్తున్నాను. ఈ తర్వాత ఆలోచిస్తే ఇంకొక పరిస్థితికి వచ్చేసి ఏమంటే కొండా సురేఖ టాపిక్, కొండా సురేఖ సబ్జెక్ట్ వస్తే సుష్మిత వచ్చి కొండా సురేఖకు కొండా మురళికి కూతురు. దానికి కాంగ్రెస్ పార్టీకి ఆమెకు ఏ రకంగా సంబంధం లేదు. అయితే మొత్తానికి బీఆర్ఎస్ నాయకులు ఇవన్నీ ఏదో భూతద్దంలో పెట్టి చెప్తా అంటే అది సరిపోదు. కాకపోతే సుష్మిత ఎవరైతే ఉందో, రామూర్తి ఒక్క నిమిషం ఆగు, రామూర్తి ఒక్క నిమిషం ఆగు, నీ టైం అయిపోయింది తెలుసు. నువ్వు ఏం మాట్లాడినావు నాకు అన్ని తెలుసు. నేను మాట్లాడితే నువ్వు నోరు మూసుకోవాలి అంతే, వేరే మాట్లాడద్దు. ఎందుకంటే నువ్వు నోరు కంట్రోల్ లో పెట్టి మాట్లాడాలా. నువ్వు కంట్రోల్ లేకపోతే మాకు కూడా కంట్రోల్ ఉండదు. జరసేపు ఒక్క నిమిషం ఆగు. ఇప్పటిదాకా నువ్వు మాట్లాడేటప్పుడు నేను డిస్టర్బ్ చేసినా? నువ్వు డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక్కసారి పీసీఆర్ ఆయన మైక్ కట్ చేయండి, పీసీఆర్ ఆయన మైక్ కట్ చేయండి అంతే, ఇంకా వేరే మాట లేదు. ఎందుకంటే ఆయన మాట్లాడేటప్పుడు మీరు వినాలి. మేము మాట్లాడితే ఆయనకు నొప్పి వస్తుంది. ఈ నొప్పి పక్కన పెట్టుకో. కావాలిస్తే జయరాం కూడా డాక్టర్, నేను డాక్టర్, ట్రీట్మెంట్ కూడా చేయమంటే చేస్తాం. జరసేపు ఆగు, ఒక్క నిమిషం ఆగు. అయితే శ్రీనివాస్ గారు రామూర్తి గారు ఒకసారి ఆగండి, రామూర్తి గారు ఆగండి, రామూర్తి గారు ఆగండి, రామూర్తి గారు ఆగండి. ఆయన మాట్లాడినాక మీరు మాట్లాడండి. రామూర్తి గారు అంకర్ శ్రీనివాస్ ఆయన కంట్రోల్ చేయాలి. ఓకే ఓకే రామూర్తి గారు ఆయన అనేటప్పుడు ఆయన ఆలోచించాలా? రామూర్తి గారు ఆగండి, రామూర్తి గారు మీరు ఆగండి, రామూర్తి గారు చెప్పండి. ఓకే మీరు మాట్లాడండి, మీరు ఆగండి, రామూర్తి గారు మీరు ఆగండి. ఆయన ఆపుతాను, ఆ తర్వాత మీరు మాట్లాడతారు. ఒకరు మాట్లాడినప్పుడు ఒకరు మాట్లాడొద్దు. శివకుమార్ గారు మీరు మాట్లాడండి. కొండా సురేఖ గారు టాపిక్ వస్తే, కొండా సురేఖ కూతురు ఎవరైతే సుష్మా ఉందో, ఆమె సుష్మా పటేల్ లేకపోతే సుష్మా తర్వాత ఏమంటారు సుష్మిత పటేల్, పద్మశాలి ఏదో ఆమె ఇష్టం. ఆమె ఒక దగ్గరనేమో నేను పద్మశాలి బిడ్డని అంటుంది, ఒక దగ్గరనేమో నేను సుష్మా పటేల్ అంటుంది. సుష్మా పటేల్ అంటే మళ్ళా మునూరు కాపు పోతుంది. ఇటు పద్మశాలి బిడ్డని అన్నప్పుడు తల్లేమో పద్మశాలి, తండ్రేమో మునూరు కాపు అని చెప్పి కూడా ఆమె వివరణ ఇచ్చింది. సరే ఓకే, అది ఆమె సొంత నిర్ణయం. కానీ ఆమె కాంగ్రెస్ పార్టీలో ఒక మెంబర్షిప్ లేదు. ఆమె వ్యక్తిగతంగా ఎక్కడన్నా నిలబడాలనుకుంటే ఇండిపెండెంట్ గా నిలబడతా అంటుంది కాబట్టి నిలబడొచ్చు. ఆమెకు స్వేచ్ఛ ఉంది, వాళ్ళ అమ్మ నాయన సంపాదించిన డబ్బు ఉంది, ఓకే అగ్రీడ్. కాకపోతే ఈ రోజు పచ్చ కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ లేకపోతే పచ్చ కాంగ్రెస్ అంటుంది కాబట్టి కొన్ని విషయాలు జరిగినాయి కాబట్టి సరే దానికి యాజ్ ఎ సీనియర్ కాంగ్రెస్ లీడర్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను ఒప్పుకుంటా. ఎందుకంటే నేను కూడా 44 సంవత్సరాల నుంచి నేను పార్టీలో ఉన్నా. నేను పార్టీలో ఒక సముచిత స్థానం దొరకలేదు.